సరే ఉషాలేంది మాకు ఏమన్నా లేదా దాంట్లో ఏముంటుందని అంటే మాకేం లేదు రాదు ఆ గుడికి ఏమున్నది ఇంత ఇంత ఇవ్వ ఎంత ఇదంత ఇవ్వని ఇదంట ఆ మొత్తం బదలండి ఆయన ఇస్తారు బదలం అయితే బదలం చేస్తాం మరి చిన్న పేరే చిన్న గుడి కన్నా గుడి అన్నది అవుతుంది మరి 2 లక్షలు ఇవ్వరు గుడి మన బుద్ధి ఇస్తాం గల్లీలో ఉన్నా అందరూ लगा होगा टच में खैरियत किसे ये स्कूल अद्वैत में అన్న నీవు లేదే సవి అని కడుపులో రాష్ట్రం పడిపోయింది నీవు రాయలేక బాగుంటుంది ఏ బుక్స్ కావాలి చదివే కళ అన్ని కళ నేర్పండి సార్ ఇయ్యాడు ఆడి ఏం చేయాలంటే అది చెప్తాడు ఆడు పనులకి ఇచ్చాడే సార్లు అదంటారు పనులు చేస్తాడు ఇక क्या बोलना आदमी मंत्री से आगे बोल के वो మళ్ళా అన్నీ అవుతాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పష్టంగా నాలెడ్జ్ ఉంది ఎక్కువ పనులు సార్ వాళ్ళ గురించి కొన్ని ఆడికి చెప్తే నెక్స్ట్ లక్ష్యం కౌన్సిలర్ కావడం మన తల్లి ఎట్లా ఖచ్చితంగా పార్టీ ఊరు కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది దానికి గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ మున్సిపల్ 3 జెండాలు కాంగ్రెస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జడ్పీసీ బాయ్స్ పాఠశాల యందు స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మరియు వారి సభ్యులందరికీ కూడా మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పాఠశాల ప్రభుత్వ పాఠశాల అనేది అందరికీ సంబంధించినటువంటి పాఠశాల.
తాను పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాలలో ఉంటూ ఇక్కడ ఆ సభ్యులు కూడా ఈ పాఠశాల విద్యార్థులుగా ఈ పాఠశాల చదువుకొని తల్లి రుణాన్ని తీర్చుకునే భాగంగా ఈ పాఠశాలలో ఈరోజు 60వ స్వచ్ఛంద కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడము మేము ఆనందంగా భావిస్తూ మరి పాఠశాలలో ఈరోజు మొత్తము గడ్డిని పనికిరాని మొక్కలను ముళ్ళ పొదలను అన్నిటిని కూడా తొలగించి చాలా శుభ్రంగా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. పాఠశాలలో నేను కూడా పూర్వ విద్యార్థిని. ఇదే పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాం. ఆ సమయంలోనే అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారు మాకంటే మాత్రం సీనియర్గా ఉంది. వారితో కలిసి అప్పట్లో విద్యాభ్యాసం ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే ఆదివారం అనే ఒక గంట అనే శ్రమదానం చేస్తూ మా సభ్యులందరం కూడా ఈరోజు జిల్లా పరిషత్ బాలూరు హై స్కూల్లో 60వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మేము చదువుకున్న పాఠశాల అనే భావనతో మా పాఠశాలలో ఇక్కడ ఉన్న విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో మేము ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందము విద్యార్థులు అందరం కలిసి ఒక గంట శ్రమదానం చేశాం. ముఖ్యంగా పిచ్చి మొక్కలని అక్కడక్కడ పెరిగిన వేపుగా చెట్లని కట్ చేస్తూ ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. మాకు ఎందుకు ఒక తృప్తి సంతోషం, మేము చదువుకున్న పాఠశాలలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీ పరిసర ప్రాంతాలని, మీరు చదువుకున్న పాఠశాల ప్రాంతాలను, లేకుంటే మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన ఈ అధ్యాపక బృందానికి పేరున మా బృందానికి పేరున ధన్యవాదాలు. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్.